కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు నంద్యాల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి. ఈ నెల 12న జిల్లా కేంద్రాల్లో వైసీపీ నిర్వహించే ఫీజు పోరును సక్సెస్ చేయాలని మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, గంగుల బిజేందర్ రెడ్డి కోరారు. బనగానపల్లిలోని వైసీపీ ఆఫీసులో వారు ఫీజు పోరు పోస్టర్లను విడుదల చేశారు. పేద విద్యార్థులపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని వారు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ను పెండింగ్లో పెట్టిందని వారు మండిపడ్డారు. విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతుందని ఫైర్ అయ్యారు. మరి ఈ దోపిడీని అరికట్టాలంటే ప్రతి పేదవాడు కూడా ఈ యొక్క కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రతి విద్యార్థి చదువుకోవాలా అనే ఉద్దేశంతో నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్లను కూడా ఆధునీకరించి మరి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ఈ యొక్క స్కూళ్ళల్లో కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించి టాయిలెట్స్ అయితేనేమి, బెంచులు అయితేనేమి, బోర్డు అయితేనేమి అన్నీ అక్కడ ఏ స్కూల్కు సంబంధించి ఏ అవసరమో అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నేను ప్రపంచ మేధావిని, నేను ఆర్థిక శాస్త్రవేత్తని, నేను హైదరాబాద్కి పునాది వేసిన అని చెప్పుకునే వ్యక్తికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలీదా? సంక్షేమ పథకాలు ఇచ్చే రోజు ఈరోజు అసెంబ్లీలో వచ్చి బేదేడుపులు ఏడుస్తాడు. నేను అన్నీ చేద్దాం అనుకున్నాను, ఈరోజు రాష్ట్ర పరిస్థితి చూస్తే ఈ పరిస్థితి ఉందని చెప్పి ఈరోజు బీదేడుపులు ఏడుస్తాడు అసెంబ్లీలోకి వచ్చి. అంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. కేవలం ఆయన ఆలోచన ప్రజల్ని ఏదో ఒక రకంగా మోసం చేయాలా, గద్దెనెక్కాలనే ఆలోచన చేసినాడు. దానిలో ఆయన సఫలీకృతమయ్యాడు. కాబట్టి ఈరోజు నేను అందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నాను, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజల్ని కానీ ఈరోజు మన జిల్లా వ్యాప్తంగా రేపు మార్చి 12వ తారీఖున మేము ఏదైతే ధర్నా చేపట్టబోతున్నామో అదంతా కూడా మన పిల్లల భవిష్యత్తు కోసం. కాబట్టి పెద్ద ఎత్తున విద్యార్థులు కానీ, వాళ్ళ తల్లిదండ్రులు కానీ, మన కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కళ్ళు ఎన్ని పనులు ఉన్నప్పటికీ కానీ ఆ రోజు ఆ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి ఈ నిరసన సెగ తగిలే విధంగా మనకి వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని నెరవేర్చే విధంగా మనము పోరాడి ఖచ్చితంగా వాళ్ళకి చూపించాలా. రేపు దీన్ని పెద్ద ఎత్తున పాల్గొని అందరూ కూడా విజయవంతం చేయమని చెప్పి కోరుకుంటా ఉన్నాను.